ఇంత ఎండగా ఉంది, పాపని ఇక్కడ నిలబడినిచ్చావు. తను నీ కూతురి బాధ చూడలేకొచ్చింది. మా అమ్మవేనా అని అనుమానం కలిగేలా ప్రవర్తిస్తున్నావు. నువ్వు అనవసరంగా ఈయన్ని పాపని ఆడిపోసుకోవద్దు. న్యాయమో అన్యాయమో మోసమో దగాను అది నేను తేల్చుకోవాల్సిన విషయం. ఏంటి దేవకి, ఇంకా ఇంటికి రాలేదేంటి? త్వరగా బయలుదేరు. ఎంతసేపు ఫ్రెండ్సేనా? ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను, నువ్వు ఒంటరిగా బయటికి వెళ్ళావు. త్వరగా రా అమ్మా. అమ్మా, నేను దేవకిని కాను, ధరణిని. నువ్వా? ఏంటి పొద్దున అనాల్సినవేమన్నా మర్చిపోయావా? ఫోన్ చేసి అనాలనుకుంటున్నావా? అనమ్మా. అనాల్సిన 4 అంటే అవి తినేసి పడుకుంటాను. అది కాదమ్మా, పొద్దున నా ముందే ఆదిత్య గారిని పాపని అలా అంటుంటే తట్టుకోలేకపోయాను. నీతో అలా మాట్లాడినందుకు చాలా ఫీల్ అవుతున్నాను. అందుకే నీకు సారీ చెప్దామని ఫోన్ చేశానమ్మా. నువ్వు అండం నేను పడ్డాం మనిద్దరికీ అలవాటేగా, కొత్తగా ఈ సారీలెందుకు? బిడ్డల్ని చిన్నతనంలో పెద్దవాళ్ళు మందలిస్తారు. వాళ్ళు పెద్దయ్యాక పెద్దవాళ్ళని మందలించడం, పడుండడం పెద్దవాళ్ళ పని. దానికి సారీలేమీ అక్కర్లేదులే. ఆనమ్మా, నీకు తోచినవి ఆనాలనుకున్నవి అన్నీ అనే. అమ్మా, నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. తెలివైన దానివమ్మా, నువ్వెందుకు అర్థం చేసుకోవు? నేనే పిచ్చి మొద్దుని, నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. సారీ అమ్మా. ఏంటమ్మా దెప్పి పొడుస్తున్నావా? అయ్యో రామా, నా బతుకి దెప్పి పొడవడాలు కూడానా? ప్లీజ్ అమ్మా, నేను అలా అన్నానని బాధపడొద్దు. నువ్వు బాధపడితే నా మీద ఒట్టే. నీ కోపాన్ని అన్నం మీద చూపించకు. అన్నం తిని అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపో. సరేనమ్మా, చెప్పావుగా, అలాగే చేస్తాను. ఉంటాను.